రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చారు, వెళ్ళారు. ఆ 27 గంటల పర్యటనలోనే భారతదేశానికి అవసరమైనంత ఏది అవసరమైతే అది చేస్తానని రష్యా దేశం భారతదేశం కోసం అందుకు తగిన ఏర్పాట్లు చేస్తుందని హామీ ఇచ్చి మరీ వెళ్ళాను. సరే, ఈ సందర్భంగా మన మీడియా అనకూడదు, ప్రధానమంత్రి మోడీ గారికి భజన చేస్తూ ఆయన ప్రతి కదలికలో దేశభక్తి, ప్రతి కదలికలో ఇతరులని అధిగమించేటటువంటి ఒక అనురక్తి ప్రదర్శిస్తారు అంటూ వీళ్ళ భజన కాదు. 2 న్యూస్ ఛానల్ యాంకర్లు, అంటే 2 న్యూస్ ఛానల్కి సంబంధించిన యాంకర్లు పుతిన్ గారు ఎదురుగా కూర్చొని, అంటే మినిమం కట్టేసి ఉండాలి కదా. నీకు ఆయన ఎదురు కూర్చోవటం, స్ట్రైట్గా కూర్చోవటం నష్టం అనుకుంటే దాన్ని ఇంకోలా కవర్ చేయొచ్చు. ఎదురుగా ఒక చిన్న టేబుల్ ఒకటి ఏర్పాటు చేసుకొని, అయినా మనకి ఎంతసేపు మన గురించి మనం భజన చేయించుకునే ఆలోచనే తప్పితే వచ్చిన గెస్ట్ ఎవరు, రాబోయే కాలంలో ప్రపంచ పటం మీద భారతదేశం, రష్యా కలిసి ఎలాంటి పాత్ర నిర్వహించబోతున్నాయి, రాబోయే రోజుల్లో రష్యాకి ఇండియన్స్ ఎందుకు రావాలి, ఇట్లా ఏదైనా ట్రేడ్కి సంబంధించినవి, భవిష్యత్తు అవసరాలు, భవిష్యత్తు వినియోగము, భవిష్యత్తు ఉపాధి అవకాశాల మీద జరగాల్సినటువంటి ఆ యొక్క ఇంటర్వ్యూ కాస్త 2 ప్రశ్నలు సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి. ఈ పాటికే రాత్రే తిరిగినాయి. ఒకటి, మీరు 3 రోజుల నుంచి చూస్తున్నాం, అసలు మీరు ఎడతెగని పనిలో ఉన్నారు, మీ వెంటే ఉన్నాం, వీఆర్ షాడోయింగ్ యూ లాస్ట్ సిన్స్ 3 days అని చెప్పేసి అని, అసలు మా ప్రధానమంత్రి గారిలానే మీరు కూడా చేస్తున్నారు, ఎలా కుదిరింది అంటే, ఎవరు షాడో చేస్తున్నారు, మీరు స్పైగా చేశారా, నేను చేశానా అన్నట్లుగా ఆయన సెటైర్ వేశారు పుతిన్ గారు. అది వీళ్ళకి అర్థమయ్యేసరికి ఒక రోజు పట్టుద్ది అనుకోండి. ఇంకొకటి, మీరు ఎన్నిసార్లు వచ్చారు, ఇంతమంది నాయకులను చూశారు భారతదేశంలో, ఎవరు మీ బాగా నచ్చిన నాయకులు, మీరు ఎవరికి తో ఎక్కువ, అంటే వాళ్ళ సమర్థత, ఈ అడిగిన వాళ్ళ సమర్థత, అవతల లీడర్లలో ఎవరు సమర్థులు అని వచ్చిన దేశాధినేత చేత చెప్పించాలనుకున్నారు. ఆయన చాలా సున్నితంగా దాన్ని తిరస్కరించి ఈ సమాధానం, అసలు ప్రశ్న తప్పు, ఇలా అడగకూడదు అని చెప్పారు. కనీసము మనకి ఎదురుగా ఒక దేశ అధ్యక్షుడిని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చిందంటే ఏం చేయాలి, ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి, వీళ్ళకి తెలియదా? నాకు తెలిసి వీళ్ళకి తెలుసు, కానీ ఒకటి తెలియదు, 90% తెలియదు, ఇంకొక 5-6% ఏంటంటే ఇదే మనమే రాసిస్తాం కదా స్క్రిప్ట్, ఏం అడగాలో అలా ఆభాసు పాలయ్యారన్నమాట. రష్యా ప్రెసిడెంట్, అంతకుముందు ఆయన ప్రైమ్ మినిస్టర్ కూడా వ్లాదిమిర్ పుతిన్, దాదాపు 25 ఏళ్ల నుంచి ఆయన కనబడుతున్నాడు రష్యాకు సంబంధించి ప్రధాన పాత్ర. మీకు ఏదైనా అడగాలంటే ఆయన సాధించిన విజయాలు, లేదంటే భారతదేశం మీద ఆయనకు ప్రత్యేకంగా ఎందుకు ఆసక్తి, ఇట్లాంటివి అడగవచ్చు. భారతదేశంలో మీరు కలిసిన వాళ్ళలో గొప్ప నాయకులు ఎవరు అట, ఆయన మన్మోహన్ సింగ్ పేరు చెప్తే ఏమై ఉండేది, అంటే మీ తపన తాపత్రయం ఏంటి? ఇప్పటికే ఒక వీడియో ఒకటి తిరుగుతుంది, ఎందుకు ఇండియన్ మీడియా అంటే జోక్గా మారింది ప్రపంచంలో అని చెప్పి. ఇది ఇంకాస్త దానికి కొనసాగింపులానే ఉంది కదా. కాస్త అయిన సెన్స్లెస్ ఫెలోస్ అంటే, అరే నాకు తెలిసి తెలుగు జర్నలిస్టుల్లోనే చాలామంది ఈ పనికిమాలిన ధోరణికి దూరంగా బతుకుతున్నారు. లేదు మేము ఇదే జర్నలిజం అనుకుంటాం, ఇదే దగ్గరదారి పదవులకు కానీ, ఉన్నత పదవుల్లోకి కానీ, ఉన్నత ఉద్యోగాలు, ఎక్కువ శాలరీ కానీ అనుకుంటున్నారా? లేకపోతే మీరు దేశం తరపున వచ్చినటువంటి ఒక దేశ అధ్యక్షుడిని ఇంకో దేశం తరపున ప్రశ్నించేటప్పుడు ఇలాంటి చౌకబారు ప్రశ్నలు అడిగేది? వీళ్ళేమన్నా రాజకీయ పార్టీల ఏజెంట్లా? ఇదేమన్నా మీట్ ద ప్రెస్సా? రాజకీయ ఎన్నికలకు ముందు ఏ నాయకుడిని మీరు అభిమానిస్తారు, ఏ నాయకుడికి ఎక్కువ ఓట్లు వేస్తారంటారా? అంటే మన చీపు బుద్ధి, పోల్ పెడతాం కదా మనం, అలా పెడతారా? వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా ఉండదా? ఇదే ట్రంప్ అయితే ఇంకా చాలా గట్టిగా చెప్పి ఉండేవాడు. నాకు తెలిసి ఆయన కూడా వస్తాడు ఏదో ఒక సమయంలో, అప్పుడు ఇలా పైత్యం కూడా ప్రదర్శిస్తాడు. ఈ పాటికి చాలామంది చూసుంటారు పుతిన్ అంటే ఏంటి,
ఎందుకు ఇంత గొప్పగా చెప్పుకుంటారు? మనకి ఇంకొక సన్నివేశం కనపడింది ఏంటంటే, రష్యా అధ్యక్షుడికి మన ప్రధానమంత్రి గారు భగవద్గీతని రష్యాలో ట్రాన్స్లేట్ చేసి ఇచ్చిన ప్రతి ఇచ్చారు. భగవద్గీతని ఆయన మన ఒక ప్రామాణిక గ్రంథంగా, మన జీవన విధానాలకి ఆదర్శంగా తీసుకోదగిన గ్రంథంగా ఆయన ఎంచి ఇచ్చారా, లేకపోతే మన భారతీయత ఆత్మ అంతా ఇందులో ఉందని చెప్తున్నారా, లేకపోతే ఒక హైందవేతర దేశానికి హిందూ ధర్మంలో ప్రాధాన్యత కలిగినటువంటి గీతని ఇవ్వడంలో ఔచిత్యం ఏంటి? ఇప్పుడు నాకు తెలిసి ఆయన అయితే డెఫినెట్గా దేవుళ్ళని ఆరాధించేటువంటి ఒక ఫిలాసఫీ అయితే లేదు నాకు తెలిసి. అది ఎంత కమ్యూనిజం కాబట్టి. మరి ఇప్పుడు భగవద్గీత తాలూకు గొప్పదనం గురించి ఇక్కడ మాట్లాడలే, అంటే మన మార్కెటింగ్ స్కిల్స్ గురించి. దాన్ని చూసి ఆయన బాగా సంతోషపడి ఉండొచ్చు వ్యక్తిగతంగా. బట్ ఫిలాసాఫికల్గా రష్యా ప్రభుత్వం తాలూకు ఫిలాసఫీ మాత్రం ఈ బుక్స్ని అయితే నాకు తెలిసినంతవరకు పెద్దగా ఏం పట్టించుకునే బాపత అయితే అనుకోవటం. మన భారతదేశానికి ఇంకా చెప్పాలంటే, అడగాలనుకుంటే, వీళ్ళు అప్పట్లో గుజరాత్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాజ్పేయి గారితో కలిసి రష్యా వెళ్ళినప్పుడు, ఆ బృందంతో కలిసినప్పుడు ఆ సందర్భాన్ని ఒకసారి ప్రస్తావించాల్సింది. మీకు ఎలా ఉంది, మోడీ గారు అప్పట్లో చీఫ్ మినిస్టర్గా, వన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ద స్టేట్గా వచ్చారు. ఈ రోజున ఆయన దేశ అధ్యక్షుడిగా చూడటం ఎలా ఉందని కానీ, అప్పట్లో ఊహించారా అని కానీ, అంటే ఇవి కూడా కొద్దిగా నాసిరకం ప్రశ్నలే కానీ కాస్త కూస్తో దిగజారనటువంటి ప్రశ్నలు. ఇవి ఎందుకు వేయరు అనిపిస్తుంది. మన మీడియా పరువుతో పాటు దేశ మీడియా పరువు కదా పోతుంది. ఇప్పుడు ఫలానా అడిగిన 2 ఛానల్ తాలూకు పరువు పోతే పోయింది. ఇంతే ఇండియన్ మీడియా అంతా ఇంతే అని ఖచ్చితంగా అనుకుంటారు కదా. అదనమాట ఈ వీడియోలో చెప్పదలిచింది.